హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. మీకు ఈరోజు ఆంధ్ర స్పెషల్ పెసరట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దాని కాంబినేషన్గా అల్లం చట్నీ కూడా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఈ పెసరట్టు చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా మంచిదండి. ఈ పెసరట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. దీనికోసం 2 కప్పులు గ్రీన్ పెసలండి తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మనం నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకోవచ్చు, లేదంటే నానబెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చండి. కడిగేసి అలాగే మిక్సీలో వేసి కూడా చేయొచ్చు. ఈ నానబెట్టిన పెసరపప్పులో 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్కలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, 1 స్పూను కల్లుప్పు వేసుకొని ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్నా కూడా సూపర్గా వస్తుందండి. మిక్సీలో చేసుకున్నా కూడా సూపర్గా వస్తుంది ఈ దోశ. ఇలా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పును ఇలాగ మనం దోశ పోసుకోవాలి. మరి హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఈ దోశని కాల్చుకోవాలి. ఇలా వేసుకున్నాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము కూడా వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఈ పెసరట్టుని మనం వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వర్షాకాలం కదండి, వర్షాలు పడుతున్నప్పుడు ఇలా మనం పెసరట్టు చేసుకొని అల్లం చట్నీతో తింటే అసలు ఎంత బాగుంటుందంటే ఆ టేస్ట్ మీరు రుచి చూస్తేనేనండి తెలుస్తుంది మీకు. ఇలా క్యారెట్ తురుము, కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగి పచ్చిమిరపకాయ ముక్కలు, వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఈ దోశను కాల్చుకోవాలి. నేను చెప్పినట్టుగా తప్పకుండా మీరు ఈ దోసపిండిని రెడీ చేసుకొని తయారు చేసుకోండి. అందరు ఇష్టపడతారు. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ, క్రిస్పీగా పెసరట్టు. మన హోటల్లో కన్నా మనం ఇలా ఇంట్లో చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మనం నైట్ కూడా నానబెట్టుకోవడం మర్చిపోయినా కూడా మార్నింగ్ పెసల్ని అలా వాష్ చేసేసి నానబెట్టుకొని కూడా మనం మిక్సీలో వేసుకొని చేసుకోవచ్చండి. అలాగే అల్లం చట్నీ అండి. ఈ అల్లం చట్నీ పెసరట్టుకి సూపర్ కాంబినేషన్ అండి. ఈ అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను రండి. 50 గ్రాముల అల్లము, 13 ఎండుమిరపకాయలు, 1 నిమ్మకాయ సైజు అంత చింతపండు, బెల్లము, 50 గ్రాముల బెల్లము తురుము తీసుకోవాలి. ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూను శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలండి. వీటిని మాడనివ్వకూడదండి. మాడకుండా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మాడితే మళ్ళీ అల్లం చట్నీ చేదు వచ్చేస్తుందండి. రెడ్ కలర్లో రాగానే ఈ అల్లం ముక్కల్ని వేసుకోవాలి. ఈ అల్లం ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడుదా చట్నీ సూపర్ టేస్ట్గా వస్తుంది.
ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఎండుమిరపకాయలు ఒక 13 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి పప్పు ఇలాగా రెడ్ కలర్లో రావాలి, మాడకూడదు. ఇప్పుడు చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ని వేసుకొని మనం అల్లం చట్నీలో వేడి నీళ్ళనే ఉపయోగించాలండి. అప్పుడే మనకు చట్నీ పాడవదు. చల్లనీళ్ళు పోసుకోకూడదు. వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల మనకి ఎన్ని రోజులైనా కూడా ఈ చట్నీ పాడవకుండా బాగుంటుందండి. ఇలా నీళ్ళంతా కొంచెం డ్రై అయిన తర్వాత మనం బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం వేయడం వల్ల ఈ అల్లం చట్నీ టేస్ట్ సూపర్గా వస్తుందండి. బెల్లం వేసిన తర్వాత బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి జిగురు వచ్చే వరకు. ఇలా కొంచెం అంతా బెల్లం కరిగిపోయినాక దీన్ని బాగా చల్లార్చుకొని ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకొని దీన్ని మిక్సీలో మనం గ్రైండ్ చేసుకోవాలి. ఒక స్పూన్ కల్లుప్పు వేసుకొని, కల్లుప్పు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి సాల్ట్ కన్నా. దీంట్లో కొంచెం వేడి నీళ్ళేనండి వేసుకోవాలి, మళ్ళీ చల్లనీళ్ళు వేసుకోకూడదు. వేసుకొని అంతేనండి, అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. ఈ అల్లం చట్నీ గట్టిగా కావాలంటే ఇలాగే మనం గ్రైండ్ చేసుకోవాలి. మీకు కొంచెం పతలా కావాలంటే వేడి నీళ్ళని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదండి వేడివేడిగా పెసరట్టు అల్లం చట్నీ. అలాగే దోశకి, ఈరోజు దోశకి కూడా దీన్ని అల్లం చట్నీని యూజ్ చేశానండి. సూపర్గా ఉంటే దోశకి, ఇడ్లీకి, రైస్కి